గుంటూరు జిల్లా కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించి మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిందితులు మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే నిందితుడు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలియడంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే అతనిపై చర్యలు తీసుకున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కాలనీలో ఒక మహిళను వస్త్ర వివస్తన చేసిన సందర్భం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయడం జరిగింది. నన్ను కృష్ణబాబు కాలనీలో ఇలా కొంతమంది ఇజ్రాయల్ కావచ్చు, కొంతమంది నన్ను బట్టలు పొదిసి ఇది బాగా ఇబ్బంది పెట్టారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వెంటనే ఏదైతే ఈ సంఘటన జరిగింది 15వ తారీఖు, 16వ తారీఖు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆవిడ వెళ్ళటం జరిగింది. అయితే ఎమ్మెల్యే వెంటనే స్పందించి దానికి సంబంధించి ఏదైతే నగరంపాలెం పోలీస్ స్టేషన్ అంటే దగ్గరలో ఉన్నటువంటి నగరంపాలెం పోలీస్ స్టేషన్ సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐకి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడ మహిళపై కూడా ఏదైతే ఎవరైతే దాడి చేశారో, వస్త్ర విస్తరణ చేశారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే చెప్పింది. ఆ తర్వాత సిఐ అక్కడికి వెళ్ళి దాన్ని విచారించి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం దానికి ఇప్పటికీ 9 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మరోవైపు అసలు 15వ తారీఖు జరిగిన ఈ ఘటనకు సంబంధించి 16వ తారీఖు మహిళ ఏదైతే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి చెప్పేంత వరకు కూడా ఈ ఘటన వెలుగులోకి రాలేదు. దీనికి పూర్తిగా నగరంపాలెం సిఐ బాధ్యత వహించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంటే ఇప్పటికే ఏదైతే సిఐ ఉన్నారో ఆ సిఐని విఆర్కి కూడా పంపడం జరిగింది. మరోవైపు ఇలాంటి ఏదైతే చేసిన నేపథ్యం ఉందో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అంటే మహిళలపై ఎలాంటి ఇదిగా పాల్పడినా కానీ కఠినంగా శిక్ష అంటూ కూడా ఒకవైపు ఎమ్మెల్యే చెప్పిన నేపథ్యం. ప్రత్యేకంగా ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మహిళలకి ప్రత్యేకంగా గ్రీవెన్స్ ప్రతి మంగళవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్స్లో మహిళలకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోనే ఇలా మహిళా వస్త్ర విస్తరణ జరగటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. మరోవైపు మహిళల పట్ల ఎమ్మెల్యే వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళపై ఇమీడియట్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఎస్పీతో కూడా మాట్లాడటం జరిగింది. ఎస్పీ ఇమీడియట్గా వారందరినీ పట్టుకొచ్చి అదైతే స్థానిక డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పీకి సంబంధించి సమాచారం ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. మంత్రి నారా లోకేష్ కావచ్చు, హోంమంత్రి అనిత కూడా దీనిపై స్పందించింది. అంటే మహిళలపై ఎలాంటి అగత్యాలకు పాల్పడినా, మహిళలపై ఎలాంటి అసభ్యకర పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు కానివ్వచ్చు, మహిళల్ని రోడ్లపైన ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు, ఎంతటి వారినైనా వీళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ. అంటే ఇప్పుడు ఏదైతే మహిళపై దాడి చేశారో ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కావటంతో ఒకవేళ కేసుని తప్పుదోవ పట్టిస్తారనే ఒక ఇది ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా అదే తెలుగుదేశం పార్టీ అతను వార్డు ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ కూడా ఆ మూర్తి అనే అతనిపై కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ అటు ఎమ్మెల్యే అటు హోంమంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరిపైన కూడా ఎవరైతే ఆ మహిళపై దాడికి సంబంధించి పాల్గొన్నారో ఆ 9 మందిపై కూడా యాక్షన్ తీసుకున్నారు. మరోవైపు మహిళపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో అపోజిషన్ వర్గం కూడా ఏదైతే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చారు, మమ్మల్నే ముందు వాళ్ళు దాడి చేశారు అని చెప్పినవి. అయితే దాడి చేస్తే మాట్లాడుకునే విధానం ఉంటుంది, మాట్లాడుకోవాలి, కానీ మహిళని ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి అటు ఎమ్మెల్యే చెప్పిన అయినా కానీ వాళ్ళు ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ మహిళలపై దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
సీరియస్గా ఉంటుంది. అటు కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంలో ఏ మహిళపై కూడా దాడి చేసినా ఎలాంటి సందర్భమైనా కఠినంగా శిక్షిస్తామంటూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఏదైతే గుంటూరుకు సంబంధించి మహిళా వస్త్ర విస్తరణకు సంబంధించి కేసు ఏదైతే ఉందో దీన్ని వెంటనే కేసు బుక్ చేయటంలో ఆలస్యం చేశారంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి కొద్దిసేపటి క్రితం వీడియో కూడా విడుదల చేసింది. ఎవరైతే సిఐ ఉన్నారో ఆ సిఐని విఆర్కి కూడా పంపడం జరిగింది. అంటే ఒక మహిళపై దాడి జరిగితే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఉన్నతాధికారులు కూడా యాక్షన్ తీసుకొని సిఐని విఆర్కి కూడా పంపడం జరిగింది. కొద్దిసేపటి క్రితం డిఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద స్పందించారు. అక్కడ జరిగిన గొడవ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక బోరు దగ్గర గొడవ జరిగింది. ఈ బోరు వేయించడంలో అవతల వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వనని చెప్పిన నేపథ్యంలో ఇతను దాడికి దిగాడని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఆ మహిళపై కూడా దాడి చేసిన సందర్భం ఉంది. ఈ ఎపిసోడ్ అంతా కూడా మహిళపై దాడి అనేది ఉన్న నేపథ్యంలో మహిళలకి ఎలాంటి దాడి అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ మహిళకి దాడి చేయటం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునే విషయంలో ఉండాలి, కానీ ఇట్లా మహిళలపై దాడి చేస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పిన నేపథ్యం అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్.